శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన తెలుగు వారందరికీ అతి పెద్ద పండుగ, పెద్దల పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే పంటల పండుగ. దీనిని భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పండుగగా జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అంటే సంక్రాంతి అని అర్థం. ఇలా మనకి మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలో వచ్చే ఈ సంక్రాంతిని మాత్రమే మనం పెద్ద పండుగగా ఎందుకు జరుపుకుంటాము? అలానే భోగి రోజున జరుపుకునే వివిధ రకాల విధుల గురించి, కనుమ రోజున పశువుల ఆరాధన ఎందుకు చేయాలి, ఇలాంటి ఆసక్తికర అంశాలన్నింటినీ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా మీ అందరికీ భోగాల భోగి, సిరుల సంక్రాంతి, కమ్మని కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా మనం భోగి పండుగ విశిష్టతను గురించి తెలుసుకుందాము. భోగి అనే పదం భుగ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. గోదాదేవి లక్ష్మీదేవి అంశగా భూమిపై అవతరించి ఆ నారాయణుణ్ణి చేరుకునే ప్రయత్నంలో చిన్నతనం నుంచి చేసిన పూజలతో పాటు ధనుర్మాసం మొత్తం 30 రోజులు 30 పాసురాలను పాడి ఆ పరమాత్మునిలో లీనమైనది కూడా ఈ రోజునే. భక్తి మార్గంలో ఆ పరమాత్మునిలో లీనమై గోదాదేవి భోగం పొందింది. అందుకే ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది. ఇక్కడ భోగించడం, సుఖించడం అంటే అర్థం ధర్మబద్ధమైన కోరికలను కష్టపడి భక్తి మార్గంలోనో న్యాయ మార్గంలోనో సంపాదించుకునేటప్పుడు వచ్చే ఆనందంతో కూడిన తన్మయత్వం. మరొక వైపు ఇంద్రుని పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది కూడా భోగి రోజునే. అలానే వామన అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కింది కూడా ఈ రోజునే. రైతులు 6 కాలాలు శ్రమించి పండించిన పంటలు ఇంటికి వచ్చే సమయం కూడా ఇదే. రైతులు తాము పండించిన పంటను అమ్మి ధనలక్ష్మి రూపంలో మహాలక్ష్మీదేవి ఇంటి లోగిళ్లను చేరే సమయం. మానవులు ఆహారపు నిల్వలు, ధన నిల్వలు పెంచుకుని భోగించే సమయం. ఎముకలు కొరికే చలిని తరిమి కొట్టడానికి ధనుర్మాసం 30 రోజులు ఇంటి ముందు పెట్టే పెద్ద పెద్ద రంగవల్లులలో గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి మంటలను వేస్తుంటారు. విరిగిపోయిన చెక్క సామానులను కూడా వేస్తూ ఉంటాము. వాటితో పాటు మానవుల అహంకారం, గర్వం, పొగరు వంటి అలక్షణాలను కూడా తగలవేయాలని ఈ సంప్రదాయ అర్థం. భోగి రోజున సాయంత్రం బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం మరొక సంప్రదాయం. అలానే 12 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్లను పోయడం ఒక సంప్రదాయం. ఈ భోగి పళ్లను పోయడం వెనుక పరమార్థం పిల్లలకు ఉన్న దిష్టి దోషం పోయి తలపైన ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుని జ్ఞానం వికసిస్తుందని నమ్మకం. భోగి పండ్లు పోయడానికి రేగిపళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. రేగిపండ్లు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్య స్వరూపం. ఈ రేగిపళ్ళు పిల్లల తలపై నుంచి పోయడం ద్వారా శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని నమ్మకం. రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు కలిపి భోగిపళ్ళుగా భోగి రోజు సాయంత్రం 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ తంతును నిర్వహిస్తూ ఉంటారు. ఈ తంతు వెనుక ఉన్న పురాణ గాథ ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికా వనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోనికి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా ఈ ఫలాలకు అర్క ఫలాలు అనే పేరు కూడా వచ్చింది. సూర్యుని రూపాన్ని పోలి ఉన్న ఈ ఫలాలను పిల్లల నెత్తిపై నుంచి పోయడం వల్ల ఆ సూర్య భగవానుని దివ్య ఆశీస్సులు కూడా పిల్లలకు ఉంటాయని నమ్మకం. తదుపరి సంక్రాంతి. ముల్లోకాలకు కాంతినిచ్చే సూర్య భగవానుడు 12 రాశుల గుండా ప్రయాణించే ప్రక్రియనే సంక్రమణం అంటారు. 12 రాశుల గుండా సూర్యుడు ప్రయాణించే సమయంలో 12 సంక్రాంతులు వస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం అని అర్థం. అన్ని సంక్రాంతులలోకెల్లా సూర్యుడు ధనస్సు రాశిలోంచి మకర రాశిలోనికి సంక్రమణం చెందడమే అసలు సంక్రాంతి. కారణం ఏమనగా ఈ సంక్రాంతితోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. సూర్యుడు భూమి నుంచి దక్షిణం వైపు నుండి ప్రయాణించే సూర్యుడు ఉత్తరం వైపుకి ప్రయాణిస్తాడు. అప్పటి వరకు యోగ నిద్రలో ఉన్న దేవతలు సూర్యుని ఉత్తరాయణ ప్రయాణం వల్ల మేల్కొంటారు. స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి. మానవులకు 1 సంవత్సర కాలం, దేవతలకు 1 రోజుతో సమానం. దేవతలు మెలకువతో ఉండే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే పూజలు, దానాలు, వ్రతాలు అత్యంత శ్రేష్టమైనవి. ఈ సమయంలో మరణించే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందట.
ఆత్మలు జనన మరణ చక్రాల నుండి విముక్తిని పొందుతాయట. అందుకే మహాభారతంలో భీష్ముడు జల్లెడ కొట్టిన బాణాలు శరీరమంతా గాయాలు చేసిన అంపశయ్యపై ఉండి ఉత్తరాయణం ప్రారంభమయ్యిన తర్వాత ప్రాణం విడిచారట. ఇలా సంక్రాంతికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాకుండా సూర్యభగవానులైన యమధర్మరాజు, శనిదేవుల గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీమద్ భాగవతం దేవీ పురాణం ఆధారంగా తన ప్రథమ పుత్రుడైన యమధర్మరాజుని అధిక ప్రేమతో చూస్తున్నాడన్న అసూయతో శనిదేవుడు సూర్యునిపై పగ పెంచుకుంటాడు. దానికి తోడు సూర్యుడు తన రెండవ భార్య శనిదేవుని తల్లి అయిన ఛాయాదేవిని శనిదేవునికి దూరంగా ఉంచుతాడు. దీంతో కోపంగా ఉన్న శనిదేవుడు తండ్రిని కుష్ఠవ్యాధితో ఉండమని శపిస్తాడు. తండ్రి అవస్థ చూడలేక తన తపస్సు, అపార భక్తితో సూర్యుని వ్యాధిని నయం చేస్తాడు యమధర్మరాజు. కోలుకున్న సూర్యదేవుడు శనికి సంబంధించిన అన్నింటినీ భగ్నం చేస్తాడు. దీని పర్యవసానంగా బాధపడుతున్న శనిని, తల్లి ఛాయాదేవిని చూసి యమధర్మరాజు తిరిగి సూర్యుణ్ణి, శనిని క్షమించమని వేడుకుంటాడు. తండ్రి క్షమాపణలతో శనిదేవుడు తన కుంభస్థానాన్ని చేరుకుంటాడు. అక్కడ అన్నీ కాలిపోయి కేవలం నల్ల నువ్వులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ నల్ల నువ్వులతోనే సూర్యుడిని పూజిస్తాడు శని. ఫలితంగా శనిని అనుగ్రహించి రెండవ నివాసంగా మకర రాశిని ప్రసాదిస్తాడు సూర్యదేవుడు. అప్పటి నుండి శనికి నల్ల నువ్వులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా మారాయి. అందుకే సంక్రాంతికి నువ్వులతో వండిన పిండి వంటలను కూడా వండుతూ ఉంటారు. అంతేకాక శాస్త్రీయ పరంగా చూసిన ఎముకలు కొరికే చలి నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి ఈ సంక్రాంతికి వండే నువ్వులతో చేసిన పిండి వంటలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆనాటి నుండి సంక్రాంతికి శనిదేవుణ్ణి, సూర్యభగవానుణ్ణి ప్రార్థించడం ఆచారమయ్యింది. సంక్రాంతి పండుగ రోజున పెద్దలను పూజించడానికి గల కారణాలను వివరిస్తూ కొన్ని పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భగీరథుడు పితృకార్య నిర్వహణకు అనువుగా ఉంటుందని గంగానదిని ఈ మకర సంక్రాంతి రోజునే భూమిపైకి తీసుకువచ్చారని నమ్మకం. అందుకే ఈ రోజున గంగానదిలో స్నానం చేసిన, పితృకార్యాలు, పితృతర్పణలు చేసిన పుణ్య ఫలితం వస్తుందని నమ్మకం. 6 కాలాలు పడ్డ కష్టం చేతికి వచ్చే ఆనంద సమయంలో మన ఈ స్థాయికి మూలాలు అయిన మన పెద్దలను, పూర్వీకులను తలుచుకొని ఆరాధించడం మన సంస్కృతి, సంస్కారానికి నిలువుటద్దం లాంటిది. ఈ సంక్రాంతి రోజునే మందార పర్వతం క్రిందనున్న అసురులందరినీ శ్రీ మహావిష్ణువు అణిచివేసి దుర్మార్గం, ప్రతికూలతలకు ముగింపు పలికారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చీకటి నుండి వెలుగులోనికి ప్రవేశించి మన పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ సంక్రాంతి రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం. సంక్రాంతికి డూడు బసవన్నలను ఆడించడం ఒక సంప్రదాయం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం తపస్సు చేశాడు. భక్తి పారవస్యంలో ఉన్న శివుడు ఏ వరం కావాలి అని అడగగా గజాసురుడు శివుణ్ణి తన పొట్టలో ఉండమని కోరాడు. అతని కోరికను కాదనలేక పరమశివుడు గజాసురుని పొట్టలోనికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి బాధను చూడలేక శ్రీ మహావిష్ణువు, నంది, మిగతా దేవతలందరూ కలిసి సంగీత ప్రియుడు అయిన గజాసురుని ముందుకు గంగిరెద్దుల ప్రదర్శనలు ఇవ్వడానికి వెళతారు. వారి ప్రదర్శనలను మెచ్చి గజాసురుడు ఏం వరం కావాలో అని కోరుకోమనగా శివుణ్ణి విడుదల చేయమని శ్రీ మహావిష్ణువు కోరతారు. అనంతరం ఆ పరమశివునితో పాటు కలిసి దేవతలందరూ కైలాసానికి చేరుకుంటారు. ఆనాటి నుండి ఈ గంగిరెద్దుల ప్రదర్శన వాడుకలోనికి వచ్చింది. ఇదే కథను మనం వినాయక చవితి కథలో కూడా గమనించవచ్చు. ఇక సంక్రాంతి నెల రోజులు తెలుగు లోగిళ్లలో సందడి చేసే హరిదాసులు సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువు ప్రతిరూపం. విష్ణు కీర్తనలతో ప్రతి ఇంటి లోగిలిని చేరి వారిచే దానం అందుకొని వాటిని శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తూ ఉంటారు ఈ హరిదాసులు. వారి తలపై ఉండే రాగి పాత్రను అక్షయ పాత్ర లాంటి పొడమి తల్లితో పోలుస్తూ ఉంటారు. అందుకే వారు ఎక్కడా ఆ పాత్రను క్రిందకు దింపరు. పూర్వం సంక్రాంతి పండుగను 33 రోజుల పండుగగా చేసేవారు. ధనుర్మాసం నెల ముందు రోజు, వెనుక రోజు కలిపి హరిదాసులు ఆ నెలంతా ప్రతి లోగిలిని తిరిగి బియ్యం సేకరించేవారు. కానీ ప్రస్తుత జీవన శైలిలో మనం సంక్రాంతి పండుగను కేవలం 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నాం. ఇలా డూడు బసవన్నల ఆటలతో, హరిదాసు కీర్తనలతో పెద్దలను తలుచుకుంటూ అందరూ కలిపి పిండి వంటలను వండుకుని సందడిగా సాగే సంక్రాంతి పండుగ ముగించిన తరువాత 3వ రోజు కర్మ పండుగను జరుపుకుంటాం. ఈ రోజున సిరుల పంటలు చేతికి రావడానికి ప్రముఖ పాత్ర వహించే
పిలిచే పశువులను ఆరాధించడం ఆనవాయితీ. ఇందుకుగాను ఒక పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పరమశివుడు నందిని పిలిచి తన ద్వారా భూలోక ప్రజలకు ఒక సందేశం పంపదలచి ప్రజలను ప్రతిరోజు వంటికి నూనె పట్టించుకుని తలస్నానం చేయమని, మాసానికి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోమని చెప్పమని నందికి చెప్పారు. తడబడిన నంది శివుని సందేశాన్ని మార్చి చెప్పేస్తారు. నెలకు ఒక్కసారి వంటికి నూనె రాసుకుని తలస్నానం చేయమని, ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి అని. ఇక ఇది తెలుసుకున్న శివుడు చింతించి నందిపై ఆగ్రహించి, ప్రజలు రోజు ఆహారం తీసుకోవాలి అంటే మరింత ఆహారపు నిల్వలు కావాలి కాబట్టి వారికి వ్యవసాయంలో సాయం చేయమని నందిని ఆదేశిస్తారు. అప్పటి నుండి స్వయంగా నందీశ్వరుడే ఎద్దుల రూపంలో వ్యవసాయంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాయి. అందుకే కనుమ రోజున పశువులను నందీశ్వరులుగా భావించి ఆరాధించడం ఆనవాయితీగా మారింది. సంక్రాంతి పండుగకు గాలిపటాలను ఎగురవేయడానికి గల కారణం, పుణ్యకాలం ప్రారంభమైన తరువాత మేల్కొన్న దేవతలను ఆహ్వానిస్తూ అందుకు గుర్తుగా రంగురంగుల పతంగులను గాలిలో ఎగురవేస్తూ ఉంటారు. పండుగ వాతావరణం ఆహ్లాదకరంగాను ఆధ్యాత్మికంగాను మారడానికి ఈ పతంగుల ఎగురవేత ముఖ్య కారణం. సంక్రాంతిని సాగిస్తూ ఈ రోజున పెద్ద పెద్ద రథం ముగ్గులను కూడా వేస్తూ ఉంటారు. కోడి పందాలు, పశువుల పందాలతో పాటు ఆడవారు రంగురంగుల ముగ్గులను పోటీలుగా వేస్తూ ఉంటారు. ఇలా 30 రోజుల సంక్రాంతి పండుగ ముగుస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. స్వస్తి.